ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న పఫే ప్లేట్స్ అండ్ హ్యాంగర్ ఫోల్డింగ్ ఎలా చేయాలో ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం. క్లయింట్ కి లాస్ట్ టైం చేసిన శారీ బాక్స్ ఫోల్డింగ్ సర్వీస్ నచ్చి ఈసారి అయితే హ్యాంగర్ ఫోల్డింగ్ కావాలి అని చెప్పారు. మీకు అందరికి కూడా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు అందరికి చూపిద్దామని వీడియోనైతే షేర్ చేస్తున్నాను. ఇక వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ క్లయింట్ మెజర్మెంట్ తెలుసు కాబట్టి బ్యాక్ సైడ్ పళ్ళుకి అయితే పిన్స్ తో సెట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఫ్రంట్ కుచ్చుల పార్ట్ కూడా ఒక పిన్ తోటి సెట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే కుచ్చుల పార్ట్ దగ్గర నేను టేప్ తోటి స్టార్టింగ్ నుంచి 9 ఇంచెస్ వరకు ఒక పిన్ తో అయితే లాక్ చేసాను. మనం బాక్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడు పైనుంచి కింద వరకు 3 పిన్స్ తో లాక్ చేస్తాం కదా, కానీ పఫీ ప్లేట్స్ కి అయితే అవసరం లేదు. జస్ట్ 10 ఇంచెస్ దగ్గర ఒక పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. పిన్స్ తో మొత్తం సెట్ చేసుకున్నాక శారీని నేను ఐరనింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ చేసుకొని ఐరనింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇలాగా ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం ఐరనింగ్ అనేది కంప్లీట్ అయినాక ఇప్పుడు నేను వచ్చేసి కుచ్చుల పార్ట్ కి సెట్ చేసుకున్నాను. మనం పిన్ అనేది ఎక్కడైతే సెట్ చేసుకుంటున్నామో ఆ పార్ట్ లో మాత్రమే ఐరనింగ్ అనేది చేయాలి. మిగతా పార్ట్ మొత్తం ఇలాగా పఫీ ప్లీట్స్ లాగా సెట్ చేసుకోవాలి. మెయిన్ పఫీ ప్లీట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నేనైతే ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఆ పఫీ ప్లీట్స్ కి నేను లోపల నుంచి అలాగా టై చేస్తున్నాను. ఇలాగా టై చేయడం వల్ల పఫీ ప్లీట్స్ అనేవి కదలకుండా మనం ఎట్లయితే ప్లేస్ చేస్తామో అదే ప్లేస్ లో స్టే అయి ఉంటుంది అనమాట. ఇలాగా లోపల సైడ్ కూడా ఐరన్ తోటి ఇలా చేయడం వల్ల అవనేది లోపల మంచిగా స్ట్రైట్ గా నుంచొని ఉంటాయి. ఇప్పుడు మనం ఐరనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హ్యాంగర్ ఫోల్డింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం. చాలా ఈజీ అండి. ఇక్కడ మనం బాక్స్ ఫోల్డింగ్ కి ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో సేమ్ అదే లెంత్ తో మీరైతే సారీని ఫోల్డింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇలాగ మొత్తం ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాక ఒక హ్యాంగర్ అయితే తీసుకొని నేను నా స్టార్టింగ్ పాయింట్ దగ్గర కుచ్చుళ్ళు మెయిన్ పార్ట్ మనం ఏదైతే పెడతామో దాన్ని లోపలికి పెట్టేసేయాలి. ఇలా పెట్టేసినాక మంచిగా సెట్ చేసుకున్నాక శారీని పైన నేను ఇక్కడ శారీని కొంగు దగ్గర ఒక పిన్తో అయితే లాక్ చేస్తాను. అలా లాక్ చేయడం వల్ల కొంగు అనేది సైడ్కి వెళ్ళిపోకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఫైనల్లీ పఫీ ప్లీట్స్ అనేవి అండ్ హ్యాంగర్ ఫోల్డింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అండ్ నీట్గా వచ్చేసిందో అండ్ మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.